ఒక కుండ మట్టుకు నీళ్ళు సరిపోతాయా? సాలవ కదా. ఆ సందులేళ్ళు ఈ సందులేళ్ళు మట్టుకు వాళ్ళు నీళ్లు చూసుకున్నారు. ఆడవారు జంగమున మలుచుకున్నారు. చచ్చిపోయినారు పెదమాదేవి. చచ్చిపోయినారు దేవేంద్ర సన్నిధానములు ఉన్నావు, దేవ సభలో ఉన్నావు పెదమాదేవి. అమ్మా నీ బాధల కోసమమ్మా నా బాధలు చూడు. నీ కాజీయాల నేను కళ్యాణం వచ్చిన నేను కళ్యాణం వచ్చిన నీ కళ్యాణం వచ్చినారా పెదమాదేవి. దేవేంద్ర సన్నిధానంలో ఉన్నావు, దేవ సభలో ఉన్నావు. నీ బాల కోసమా పెద్దమ్మ నా బాధలు చూడదమ్మా పెదమాదేవి. నాకు ఇంటికి 3 రోజుల నా కారుని బేగులకి పెద్దమ్మా వెళ్ళాలి. కలుపుతోని సావిడి వద్దరు కూడా కేకలేస్తున్నారు. అమ్మా చెల్లెళ్ళు అమ్మా నాకు నేటికి 3 రోజుల రాయాలి కేకలు కన్నమని. నేటికి 3 రోజుల దాకుని పేకులు కన్నమ లేదు, కడుపు కాకమ లేదు, కంటికి నిద్ర లేదు. వాటికి 3 రోజులు అవుతున్నాడు. అమ్మా నీ సేడ కొమ్ముని సేడను ముత్యాలు పెడితే నీ కొల్ల వద్దకు పోయి వచ్చి ప్రసాదము కాల్చుకుంటుంది అని. అలాగే కూడా నా అన్నమో అన్నమానా బెచ్చమో బెచ్చమాని కలుబోతులు సావిడి ఏకలేస్తే అలాగే కూడా ఆ కలుబోతులు సావిడి వద్దను కూడా ధాన్యాలు దంచుతుండగా ఆ నలిగి నలగడం మట్టుకు సేద ముత్యాలు తెచ్చారు. చూశాడు మహానుభావుని చూసి అమ్మా చెల్లెళ్ళు రోకలన్నా చెల్లెళ్ళు అయ్యా ఇల్లుందా పొల్లుందా చేసి సేద ముత్యాలు పెడితే మీ కొల్ల వద్దకు పోయి ప్రసాదము కాల్చుకుందాం అనుకున్నాను. కానీ ఆ నలిగి నలగడవ సేద ముత్యాలు తెచ్చాను. నాకు రోలుందా రోలుందా ఇల్లుందా పొల్లుందా ఏమిటమ్మా ఆ భిక్షం పెట్టిన ఇంట్లో కొంచెం అర్థం ఉండాలి.